ఛాయా, పనైనట్లుంది, రా ఇలా కూర్చో. కామేశ్వరమ్మ పక్కకు జరిగింది. ఛాయ మంచం మీద ఆమె పక్కన కూర్చుంది. పాలు తోడేశావా అడిగింది. ఛాయ తల ఊపింది. నువ్వు హైదరాబాద్ వచ్చి వాళ్ళకి సరిగ్గా 3 వారాలైంది. అవును. ఎలా ఉంది నీకిక్కడ? బాగానే ఉంది. ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? దేనికి? ఇబ్బంది ఏమీ లేదు. ఉంటే మొహమాటం లేకుండా చెప్పమ్మా. నా మనసులో ఏముంటే అది బడబడా వాగే స్వభావం నాది. అలాగే నువ్వు కూడా చెప్పు. ఛాయ మౌనంగా ఉండిపోయింది, చెప్పాల్సిందేమీ లేదు అన్నట్టుగా. వచ్చినప్పటి నుంచి నిన్నోటి అడగాలనుకుంటున్నాను. ఆయన కూడా అడగమన్నారు. అడగండి. అదే మీ అమ్మ నాన్నల గురించి. వాళ్ళ గురించి మాకేం తెలీదు. నీకు తోబుట్టువులు ఎవరూ లేరా? లేరండి, నేను ఒక్కత్తినే. నేను పుట్టిన సంవత్సరం లోపలే మా నాన్న పోయారంట. రాజకీయాల వల్ల మా నాన్నని 5-6 కలిసి ఊరి చివర కర్రలతో కొట్టి చంపేశారంట. హాస్పిటల్లో స్పృహ ఉండగానే పోలీసులు అడిగారంట కొట్టిన వాళ్ళెవరో చెప్పమని. చెప్తే కసితో మమ్మల్ని కూడా చంపేస్తారని భయపడి ఆయన చెప్పలేదంట. ఆస్తేమీ లేదు మాకు. అప్పటినుంచి అమ్మ వంట పని చేయటం మొదలుపెట్టింది. మా అమ్మ వైపు దగ్గర బంధువులు ఎవరూ లేరు. నాన్న వైపు వాళ్ళు మా సంగతి పట్టించుకోకపోవటంతో అమ్మ వంట పని చేయాల్సి వచ్చింది. 4 ఏళ్ళయింది అమ్మ పోయి. మొదటి నుంచి అన్ని పనులు నేను నేర్చుకోవటం అట్టే ఇబ్బంది లేకపోయింది. అదృష్టవశాత్తు నేను పనిచేసిన ఇళ్ళ వాళ్ళందరూ మంచివాళ్లే. ఎవరితోనూ ఒక్క మాట పడకుండా ఇంతకాలం నెగ్గుకొచ్చాను. సహజానందం గారు చెప్పిన మీదట మొదటిసారిగా సత్తెనపల్లి వదిలి ఇక్కడికొచ్చాను. శాంతతో చెప్పాను, సాయంత్రం శాంత ఆఫీస్ నుంచి రాగానే నిన్ను బయటకు తీసుకొని వెళ్ళి నీకు బట్టలు కొనిపెడుతుంది. మరి చిరిగిపోయేటట్టుగా ఉన్నాయి నీవి. వద్దు అనలేదు ఛాయ. అలాగే అని కూడా అనలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఏం కావాలో మొహమాట పడకుండా అడిగి అన్నీ కొనుక్కో. ఛాయ సాయంత్రం శాంతతో బయటకు వెళ్ళింది. తను ఆ ఇంట్లో అడుగు పెట్టాక మొదటిసారిగా ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది ఛాయ. సత్తెనపల్లి, విజయవాడ మాత్రమే తెలుసు ఛాయకి. హైదరాబాద్ గురించి చాలాసార్లు విన్నది. కానీ సుల్తాన్ బజార్లో అడుగు పెట్టగానే ఆ సందులోని రద్దీని చూసి శాంత చేయి గట్టిగా పట్టుకుంది. తను మారిపోతే ఇక మళ్ళీ ఇంటికి చేరుకోవటం దుర్లభం అనిపించింది. శాంత మనసులోనే నవ్వుకుంది ఛాయ భయానికి. గాజులు, 2 చీరలు, తిలకం, రిబ్బన్లు, జాకెట్ బట్ట, చెప్పులు లాంటివి 250 ఖర్చు పెట్టి ఛాయ్ కోసం శాంత కొన్నది. తన కోసం అంత డబ్బు ఖర్చు పెడతారని తెలియదు ఛాయకి. ఆశ్చర్యము, సంతోషము కూడా కలిగాయి. నాకు చీరలు అలవాటు లేదు. లంగా ఓనీలే ఇప్పటిదాకా వేసుకుంటున్నాను. చీర కొంటుంటే చెప్పింది ఛాయ కొద్దిగా ఇబ్బందిగా. శాంత నవ్వింది, కానీ సమాధానం చెప్పలేదు. చీరలే కొన్నది. షాపింగ్ పూర్తయ్యాక ఛాయని దగ్గరే ఉన్న ఓ హోటల్కి తీసుకొని వెళ్ళింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు కలిసి తినటం, వాళ్ళు విడిగా కూర్చోవటానికి అనువుగా చేసిన ఏర్పాట్లు ఛాయని మరింత ఆశ్చర్యపరిచాయి. ఈ ఊళ్ళో ఇంతే కామోసు అనుకుంది. శాంత రిక్షా మాట్లాడింది. ఇద్దరు రిక్షాలో కూర్చున్నారు. ఛాయ వింతగా జనప్రవాహాన్ని, డబుల్ డెక్కర్స్ని, కార్లని, లైట్లని చూడటం గమనించి శాంత నవ్వుకుంది. కాసేపాగి పిలిచింది. ఛాయ. బదులు పలికింది. కాసేపు మౌనంగా ఉండిపోయింది శాంత. చూడటానికి ఇంత అమాయకంగా పిచ్చి పిల్లలా ఉంది. ఛాయ్తో ఇలాంటి విషయం మాట్లాడొచ్చా అనుకుని తర్జన భర్జన పడింది కాసేపు. ఇల్లు దగ్గరవుతూ ఉండగా మళ్ళీ పిలిచింది శాంత. ఛాయ. చెప్పండి. ఈసారి ఛాయ శాంత ముఖంలోకి చూసి అడిగింది చెప్పమన్నట్టుగా. నువ్వు ఇంతదాకా చీరలు కట్టలేదన్నావు కదూ? అవును, నాకు 18 ఏళ్లేగా. 22, 23 వస్తే కానీ కట్టనక్కర్లేదని లంగా ఓనీలే కావాలన్నాను. మీరేమో చీరలే కొన్నారు. చిన్నగా నిట్టూరి చెప్పింది శాంత. నువ్వు ఇంకా ఓనీలు మానేసి చీరలే కట్టుకుంటూ ఉండు. ఏ? అదే, నేను లంగా ఓనీల్లోనే బాగుంటానని అంతా అంటారే. నిజమే. మరి నీకెలా చెప్పాలో తెలియటం లేదు. ఛాయ మనసులో ఏదో అనుమానం పొడసూపింది. శాంత కళ్ళల్లోకి చూసింది. మనసు కంపించింది. అది గమనించి నవ్వి చెప్పింది శాంత. చీరలు కట్టుకుంటే మరీ ఇంత చిన్నపిల్లలా ఉండవు. అలా ఉండకూడదు నువ్వు.
నా వయసు 18 నిజమే చెప్పాను. నువ్వు 20 అన్నా ఎవ్వరూ నమ్మరు కానీ ఛాయ వైపు చూడకుండా రిక్షాలో నుంచి బయటకు చూస్తూ చెప్పింది శాంత. ఇంట్లో 3 మగాళ్ళు తిరుగుతూ ఉంటే నువ్వు చిన్నపిల్లల లంగా ఓణీల్లో ఉండటం నాకు నచ్చదు. అందాన్ని దాచుకోవాలి కానీ మనలాంటి వాళ్ళు ప్రదర్శించకూడదు. ఈ సంగతి ఎప్పటికీ గుర్తుంచుకో. నమస్తే. నాకు తెలియదు ఇంతకాలం. తల ఉంచుకొని జవాబిచ్చింది ఛాయ. శాంత మృదువుగా నవ్వి చెప్పింది. నమస్తే కాదు, సారీ అనాలి, లేదా క్షమించండి అనాలి. మన ఆడవాళ్ల గురించి నీకు ఈ సంగతి తెలుసా? ఛాయ తల ఉంచుకొని తల అడ్డంగా తెలియదన్నట్టుగా ఊపింది. మనం వేసుకునే బట్టలు వయసుని దాయగలవు, పెంచగలవు, తగ్గించగలవు. ఎంత చిన్నపిల్ల చీర కట్టుకున్నా వయసు పెరిగినట్లు అనిపిస్తుంది. నేనే కనుక లంగా ఓణీలు వేసుకుంటే ఇంత పెద్దదానిలా కనపడను, అవునా కాదా? ఛాయ మౌనంగా ఉండిపోయింది. తలెత్తి చూడు, అవునా? ఛాయ తలెత్తి శాంతమోహన్లోకి చూసి అవునన్నట్టుగా నవ్వింది. ఈ విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలి. చెప్పండి అడిగింది ఛాయ. ఇల్లు దగ్గరైంది, ఇప్పుడు కాదు, మళ్ళీ అవకాశం దొరికినప్పుడు చెప్తాను. రిక్షా వాళ్ళ ఇంటి సందులోకి తిరిగింది. ఛాయ తను ఇందాక హోటల్లో చూసిన అవధాని ప్రక్కన కూర్చున్న అమ్మాయి ఎవరై ఉంటుందా అని ఆలోచించసాగింది. మధ్య హాల్లో గోడకున్న ఫోటోల్లో ఆ అమ్మాయి ఫోటో ఒక్కటి లేదు. నడిచి వస్తున్న సుందరిని దూరం నుంచే చూసి చెయ్యి ఊపాడు అవధాని. సుందరి దగ్గరికి వచ్చాక అడిగింది చిరుకోపంగా, ఎవరైనా చూస్తే? ట్యాంక్ బండ్కు వెళ్దామా అడిగాడు. అందుకే నిన్ను తిరుపతి గుండంటాను. ఎందుకు పోకూడదు? విసురుగా అడిగాడు అవధాని. ఈ చలికాలంలో ఆ ట్యాంక్ బండ్కు వెళ్లే వాళ్ళెవరో చూపించు నాకు, నవ్వుతారు ఎవరైనా చూస్తే. అక్కడే ఉంది తెలివి. ఇప్పుడు ఎవరు ఉండరు కాబట్టే మనం వెళ్ళినా మనం ఎవరికంటా పడము. పబ్లిక్ గార్డెన్కి వెళదాం. నీ ఇష్టం. రిక్షా పిలిచాడు. చీకటి పడే సమయానికి ఇద్దరు రిక్షాలో పబ్లిక్ గార్డెన్స్ చేరుకున్నారు. రిక్షా దిగగానే చెప్పింది సుందరి, ఓ పావలా వేరుశెనక్కాయలు కొను. ఇద్దరు వేరుశెనక్కాయలు తింటూ లోపలికి నడిచారు. టోపీ కొనుక్కోలేదా ఇంకా అడిగింది సుందరి అవధానిని. లేదు, డబ్బు చిక్కాలిగా. ఐఎమ్ సారీ. దేనికి? ఆ రోజు మీ వదిన ఇచ్చిన డబ్బుతోనేగా నేను గొడవ పెడితే సినిమాకి తీసుకొని వెళ్ళావు. సినిమా అయ్యాక చెప్పావు. అది ముందే చెప్తే వద్దనేదాన్ని. నాకు సిగ్గు అనిపించటం లేదుగా. అలా అనిపిస్తేనే కొనాలి టోపీ. నీ పక్కన నడవటానికి నాకు సిగ్గు అనిపిస్తుందని నీకెప్పుడూ అనిపించలేదా? లేదు, అనిపించినా పర్వాలేదు. ఎలా ఉంది ఛాయా? అబ్బా ఎలా ఉంది ఛాయా? అబ్బా మీ ఆడవాళ్ళకి ఏం చెప్పకూడదు. ఎంత అనుమానమో. అనుమానం కాదు, ఊరికే అడిగాను. ఎప్పుడూ మా ఇంట్లో ఎవరి గురించి అడగని దానివి పనివేళ ఛాయ గురించి అడగటంలో అంతరార్థం? సింపుల్. అర్థమయ్యేలా చెప్పు. ఇంట్లో అందమైన అమ్మాయి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అందమైన అమ్మాయి కిందే లెక్క. పెళ్లి కాని బ్రహ్మచారివి నువ్వొక్కడివే. నీ బుద్ధి నాకు తెలుసు. నా అనుమానాలు నాకు కలగటంలో అసహజమేమీ లేదు కదా. నా అంతట నేను నిన్ను పలకరించాననేగా నీ అనుమానం. కనపడిన ప్రతి ఆడదాన్ని పలకరిస్తాననుకున్నావా? ఒకళ్ళనే పలకరించేది, ఒకళ్ళనే పెళ్ళాడేది. కానీ అందమైన ఆడవాళ్ళు ఒక్కళ్ళే కాదు. ముందే చెప్పేస్తున్నాను సుందు, అలాంటి అనుమానాలేమీ పెట్టుకోకు. లేకపోతే ముందు ముందు జీవితం నరకం అవుతుంది. మా వదిన చూడు ఎంత తెలివైనదో. అంతా తెలిసి ఎలా నిర్వహించుకొస్తుందో. మీ రెండో అన్నయ్య అలాంటివాడు, మొదటన్నయ్య ఇలాంటివాడు. ఆ అన్నలు గారి తమ్ములు గారేనా మీరు కూడా? అవధాని కోపంతో కాసేపు మాట్లాడలేకపోయాడు. ఆల్ రైట్, కాసేపు ఛాయని వదిలేద్దాం. నాకు కథ చెప్పవు అడిగింది సుందరి. ఏం కథ? అదే, ఇంకేముంటుంది. ఏది? విసుగ్గా అడిగాడు. నీ తిరుపతి కథ. తిరుపతిలో ఎలా నీ బట్టలు పెట్టే పోయాయి, ఎలా వచ్చావు, ఛాయ ఎలా తలుపు తెరిచి ఎవరు నువ్వు అని అడిగింది, వగైరాలు. కూర్చుందనరా. ఇద్దరు జూబ్లీ హాల్ ముందున్న పచ్చగడ్డిలో కూర్చున్నారు. వేరుశెనక్కాయలు బాగున్నాయి, కొత్త కాయలు చెప్పాడు అవధాని. మాట మార్చకు. నీ తిరుపతి ప్రయాణం. సుందు, నీకు నన్ను వేధించటం తప్ప మరింకేం చేత కాదా? నేను వేధిస్తున్నానా? కాక ఏదో పొరపాటు వల్ల అలా జరిగిపోయింది. అవన్నీ గుర్తు చేసి నన్ను వేధించటం దేనికి? పొరపాటుని మరిస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అవే గుర్తుంచుకోవలసినవి.
నిన్ను ఏమండి టైం ఎంతయింది అని ఆ రోజు పలకరించటం కన్నా పెద్ద పొరపాటు నా జీవితంలో చేయబోను నవ్వుతూ చెప్పాడు అవధాని. చెయ్యనివ్వను. సుందరి కూడా నవ్వి మళ్ళీ చెప్పింది. నేను సమాధానం చెప్పటం నాది మరింత పెద్ద పొరపాటు. పేరడిగితే ఏ రాకేష్ అనో రాజేష్ అనో చెప్తామనుకున్నాను, కానీ అవధాని అని చెప్పగా అంటామనుకోలేదు. అబ్బా సుందు, స్టాప్ ఇట్ ఐసే. ఆల్ రైట్, మానేద్దాం. ఇప్పుడేం చేద్దాం మరి? చిలిపిగా చూస్తూ అడిగింది. మీ అక్కయ్య పెళ్ళి అట్టే దూరంలో లేదు. ఫిబ్రవరి 2.5 నెలలు. కానీ నీ ఉద్యోగమే ఎంత దూరంలో ఉందో కనపడటం లేదు. అప్పుడు కానీ మన పెళ్ళి ఎంత దూరమో తెలియదు. అప్పటిదాకా నేను అడిగింది ఇవ్వవా? ఇది అన్యాయం. మనం ఇంతకాలం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాము. ఒక్క ముద్దు. తప్పు అర్థం చేసుకుంటున్నాము. డేటింగు, ప్రేమించుకోవటం పెళ్ళయ్యాకే. ఆ తర్వాతే ముద్దులు, మరేదైనా. ప్లీజ్ ఒక్క ముద్దు. కాసేపు అటు ఇటు చూసి ఎడం చేత్తో అవధాని కళ్ళు మూసి అడిగింది సుందరి. అయితే మనం కూర్చున్న లాన్లో ఎంతమంది ఉన్నారో చప్పున చెప్పై. కరెక్ట్గా చెప్తే ఇచ్చేస్తాను. 5 అటు ఇటు అయినా పర్వాలేదా? పర్వాలేదు, చెప్పు. కరెక్ట్ చెప్తే ముద్దిస్తానులే. గుడ్. 40 మంది. సుందరి చేతిని తీసేసి అన్నది. నువ్వే లెక్కపెట్టు. అరే, ఇందాక ఇక్కడున్న ఆ పంజాబీ వాళ్ళు ఏమయ్యారు? 20 లోపే ఉన్నారు. లేద్దాం. అయితే నా ముద్దు? నెక్స్ట్ టైం, బెటర్ లక్. ఇది అన్యాయం. ఏదన్యాయం? ముందర చేతులు పట్టుకొని నడవాలనిపిస్తుంది. ఆ తర్వాత ఒకరి నడుం చుట్టూ మరొకరి చేతులు వేసి ఆనుకొని నడవాలనిపిస్తుంది. ఆ తర్వాత ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అంతటితో ఆగదు మనసు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించదు. ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. అంటే చెప్పను. చెప్పాలి. చెప్పనా? చెప్పు. ఎలా చెప్తావో విందామని. గది, ఏకాంతము. షటప్ పక్కపక్క నవ్వింది సుందరి. నువ్వే చెప్పమన్నావుగా. బయటకొచ్చాక బస్టాప్లో నిలబడ్డారు ఇద్దరు. రేపు సెలవేగా, ఏం చేద్దాం? మనకి రోజు సెలవేగా. మార్నింగ్ షోకి వెళదాం. గుడ్. దేనికి? మర్నాడు ఉదయం సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటే 139 నంబర్ బస్ వచ్చి ఆగింది. ఇద్దరూ బస్ ఎక్కారు. బస్ ఖాళీగా ఉండటంతో పక్కపక్కనే కూర్చున్నారు. అవధాని ఇద్దరికి టికెట్స్ కొన్నాడు. ఎల్లుండే దీపావళి చెప్పింది సుందరి. దేవుడు దయతలిస్తే వచ్చే దీపావళి ఇద్దరం కలిసి జరుపుకుంటాం. తామిద్దరికీ మొదటిసారి పరిచయం ఏర్పడిన రవీంద్రభారతి వైపు బస్సు మలుపు తిరుగుతూ ఉంటే చూసింది సుందరి. గిల్లి అవధానికి చూపించింది. ఆ రాత్రి పనంతా అయ్యాక ఛాయ ముందు గదిలో తన మంచం మీద పడుకుంది. ఆ పెద్ద పట్ట మంచం మీద ఓ పట్టన నిద్ర రాలేదు ఛాయకి. శాంతని అడిగి తెచ్చుకున్న పుస్తకం చదువుతూ కాసేపు గడిపింది. పుస్తకం మూసేసి లైట్లు తీసేసింది. నీలం రంగు నైట్ ల్యాంప్ వెలిగించి కళ్ళు మూసుకొని పడుకుంది. కళ్ళ ముందు శాంత, శర్మ, కామేశ్వరమ్మ, సోమయాజులు, తనెప్పుడూ చూడని తాతగారు, బామ్మగారు, దీక్ష, ఫోటోలో చూసిన దీక్ష భార్య, అవధాని, హోటల్లో తను చూసిన అమ్మాయి మెదులుతున్నారు. ఏదో అలికిడి వినపడి కళ్ళు తెరిచి చూసింది ఛాయ. ఎదురుగా తను వేసిన తలుపులు తెరిచి ఉన్నాయి. గుమ్మంలో నిలబడి ఉన్నాడు దీక్ష తన వంకే చూస్తున్నాడు, జేబులు చేతిలో ఉంచుకొని. ఛాయ వంక చూసి నవ్వాడు. ఇంకా నిద్రపోలేదా? అడిగాడు. పట్టటం లేదు. పగలంతా పనిచేస్తున్నావు, పడుకో, ఆరోగ్యం చెడిపోతే ఇబ్బంది ఆప్యాయంగా చెప్పాడు. ఆ మాటల కన్నా ఆ మాటల వెనుక ఉన్న ఆప్యాయత ఛాయకి వినపడింది. మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఫోటో తీస్తాను రేపు, స్టూడియోకి వచ్చి తీయించుకుంటావా? నీకు తెలుసుగా నేను ఫోటోలు తీస్తానని. తెలుసు. అమ్మతో చెప్తాను, రేపు స్టూడియోకి వద్దు కానీ దగ్గరే. దీక్ష నవ్వుతూ చూశాడు. ఛాయ మనసులో ఏదో చెప్పలేని ఆత్రం, ఆశ మాట్లాడలేకపోయింది. వేలితో ఛాయ కూర్చున్న మంచం వంక చూపిస్తూ చెప్పాడు దీక్ష. ఆ మంచానికి చాలా పెద్ద చరిత్ర ఉంది తెలుసా? ఛాయ తెలుసు అనబోయి ఆగి తెలియదన్నది. ఆ మంచం చాలా పాతది. ఆ మంచం మీదే. దీక్ష కళ్ళల్లోకి చూసింది ఛాయ. ఆ మంచం మీదే మా తాతయ్య, మా బామ్మ చచ్చిపోయారు. మా పెదనాన్న కూడా దాని మీదే పోయారు. ఛాయ అప్రయత్నంగా మంచం మీద నుంచి లేచి నిలబడింది. తలుపు దగ్గరికి వేసి దీక్ష వెళ్ళిపోయాడు. ఛాయ ఆ మంచం వైపు చూస్తూ నిలబడిపోయింది. ఈ మంచం మీద 3 చచ్చిపోయారు.
3 ఆత్మలు ఈ మంచం మీద దేహాన్ని వదిలాయి. మళ్ళీ ఆ మంచం మీద పడుకోవాలంటే ఛాయ గుండె బితుకు బితుకుమంటుంది. చాలాసేపు దాని వంకే చూస్తూ నిలబడిపోయింది. కాళ్ళు పీకుతూ ఉంటే మంచం మీద కూర్చుంది. ఈ మంచం మీద మరణించిన ఆ 3 ఆత్మలు మంచం చుట్టూ తిరుగుతున్నాయేమో. కొంతమంది చచ్చిపోయినా కొన్ని వస్తువుల మీద ఇచ్చచావక దయ్యాలవుతారంట. మంచం చుట్టూ భయంగా చూసింది. వంగి మంచం కింద చూసింది. చీకటిగా ఉంది అడుగు భాగమంతా. చిన్నప్పుడు తను విన్న కథ గుర్తుకొచ్చింది. అబ్రహం లింకన్ అమెరికా దేశం ప్రెసిడెంటు. ఆయనకి ఓ ఊగే కుర్చీ అంటే మోజు. వైట్ హౌస్లో ఆ కుర్చీలోనే కూర్చుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఆ కుర్చీలో ఎవరు కూర్చోకపోయినా ఊగుతూ ఉండేదంట. అలాగే ఈ మంచం కూడా. అలా అయి ఉంటే ఎప్పుడో తనని భయపెట్టి ఉండేవి ఆ దయ్యాలు. తనకేం కాదు. గది నిండా నిశ్శబ్దం, మందంగా నీలం రంగు వెలుగు. శవాలని దించిన మంచం మీద తను ఒంటరిగా. చుట్టుప్రక్కల అంతా గాఢంగా నిద్రపోతున్నారు. ఒకవేళ తనకి ఏమైనా అయితే? ఒక్క గెంతుతో ఒక చేత్తో దిండును పట్టుకొని దుప్పటిని నేల మీద ఈడుస్తూనే ఛాయ తలుపు దగ్గరికి గెంతింది. తలుపు తెరుచుకొని వరండాలోకి వెళ్ళింది. వరండాలో పక్కపరుచుకొని దీక్ష పడుకొనున్నాడు. కాసేపు తటపటాయిస్తూ ఉంటే చెప్పాడు దీక్ష నెమ్మదిగా, ఇక్కడ పడుకుంటే పడుకో. వెనక్కి తిరిగి ఛాయ తన గదిలోనికి వెళ్ళి దుప్పటి నేల మీద పరుచుకొని పడుకుంది. వరండా తన గది తలుపు మాత్రం చల్లైనా తెరిచే ఉంది. ఆ రాత్రి హాయిగా నిద్రపోలేకపోయింది ఛాయ. చీమ చిటుక్కుమంటే మెలకు వస్తూనే ఉంది. ఆమెకు నిద్ర పడుతుందని దీక్ష కూడా అనుకోలేదు. ఛాయ ఆ ఇంటికి వచ్చి నెల దాటిపోయింది. కొత్తలో ఉన్న బెరుకు, పిరికితనం ఛాయలో పూర్తిగా మాయమైపోయాయి. వాటి స్థానంలో చొరువ, ధైర్యం చోటు చేసుకున్నాయి. నెల అవటం వల్ల బాబు ఇప్పుడు ఛాయకి బాగా మాలిమి అయిపోయాడు. శాంత లేకపోయినా ఉండగలడు, కానీ ఛాయ లేకపోతే ఉండలేకపోతున్నాడు. కనపడేదాకా ఏడుస్తాడు. ఇది గమనించిన కామేశ్వరమ్మకి ఆనందం వేసింది. ఛాయని పిలిపించటానికి వాడు ప్రధాన కారణం. ఆమె వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అందరికీ పని తగ్గిపోయింది. శాంత ఇంటి పని కొద్దో గొప్పో ఇదివరకు చేసినా ఇప్పుడు అస్సలు చేయటం లేదు. కేవలం తన గదిలోని సామాను సర్దుకోవటంతోనో పుస్తకాలు చదువుకోవటంతోనో కాలం గడిపేస్తుంది. శర్మకి నైట్ డ్యూటీ లేకపోతే ఇద్దరూ కలిసి రాత్రి భోజనం అయ్యాక వాకింగ్కు వెళ్తారు. కామేశ్వరమ్మకి మందులు సమయానికి అందివ్వటం నుంచి ఆవిడ భోజనం చేసిన తర్వాత తను తినటం నేర్చుకుంది ఛాయ. వారపత్రికలో కథలు చదివి వినిపిస్తూ ఉంటుంది కామేశ్వరమ్మకి నిద్ర పట్టేదాకా. ఛాయ, నా దోవతేదమ్మా అని సోమయాజులు ఆమెని అడుగుతాడు. ఛాయ, కొంచెం గుండి కుట్టిపెట్టు అని చొక్కా బొత్తాము ఆమెకే ఇస్తాడు శర్మ. ఛాయ, అన్నం వడ్డించు అని ఆమెని అడుగుతాడు దీక్ష. ఏ పిల్ల, కాసిని వేరుశనగ పప్పులు వేయించి పెట్టు అని ఆమెని అడుగుతాడు అవధాని. ఎవరికి ఏం కావలసినా ఆమెని అడుగుతారు. ఆ ఇంట్లో ఛాయ పేరు ఎవరి నోటో ఒకరి నోట పదే పదే వినిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు. అందరికీ ఆమె జవాబుదారి. ఉదయం నుంచి రాత్రి దాకా ఆమె లేకపోతే, ఆమె కల్పించుకోకపోతే ఏ పని జరగని స్థితికి వచ్చింది ఆ ఇల్లు. ఆ ఇంట్లోని ప్రతి వ్యక్తి ఆమె అంటే ఇష్టపడటం తమకు తెలియకుండానే నేర్చుకున్నారు. ఓ ఆదివారం శాంత అడిగింది ఛాయని, సినిమాకి వెళ్దామా? వెళదాం ఉత్సాహంగా చెప్పింది ఛాయ. వచ్చిన దగ్గర నుంచి సినిమాకు వెళ్ళాలనే కోరిక ఆమెలో వృద్ధి అవుతూనే ఉంది. దగ్గరలోనే ఉన్న సినిమా హాల్కి మ్యాట్నీకి వెళ్లారు. మెట్లు లేకుండా ఏటవాలిగా ఉన్నట్లున్న ర్యాంప్ ఎక్కి వెళుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది ఆమెకి. శాంతకి ఆ రంగుల తెలుగు సినిమా అంతగా నచ్చలేదు. ఆ తరహా కథలు, నవలలు ఏమాత్రం నచ్చవామెకు. కానీ ఛాయ మాత్రం సినిమాలో లీనమైపోయి చూసింది. చాలా బాగుంది కదూ అడిగింది శాంతని సినిమా పూర్తయ్యాక ఛాయ. నాకు బాగోలేదు. నీకు బాగా నచ్చిందా అడిగింది శాంత. నాకు చాలా నచ్చింది. హీరోయిన్ మనసు మార్చడానికి హీరో ఎంత ప్రయాసపడతాడో చివరిదాకా. జీవితాల్లో అలాంటి మనుష్యులు ఐశ్వర్యం అరుదు. ఆమెకు అర్థం కాలేదు శాంత అన్న మాటలు. ఆ రోజు ఏదో చెప్తానన్నారు అడిగింది ఛాయ కాసేపు ఆగి. ఏ రోజు? అదే నాకు చీరలు కొన్న రోజు రిక్షాలో వస్తూ ఉంటే. ఓ, నీకు ఇంకా గుర్తుందన్నమాట నవ్వి అడిగింది శాంత. ఉంది, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. అది చెప్దామని సినిమాకు పిలిచాను. ఇంటికి నడుద్దాం, దగ్గరే. నాకు నడవటం అంటేనే ఇష్టం. మా ఆయన గురించి మనం మాట్లాడేది. శర్మగారి గురించా? ఛాయ కంఠంలో ఆశ్చర్యం గమనించి చెప్పింది శాంత. అవును, శర్మగారి గురించే. ఛాయ మౌనంగా ఉండిపోయింది. నెల రోజుల నుంచి చూస్తూనే ఉన్నావు.
నీకు ఆయన గురించి ఈ పాటికి అంత తెలిసిపోయి ఉండాలే. చాలా విషయాల్లో మంచివారు కారు. నిజానికి ఆయన భార్యగా నేను ఆ మాట చెప్పకూడదు. అయినా చెప్పక తప్పటం లేదు కాబట్టి చెప్తున్నాను. ఛాయ వింటూ ఉండిపోయింది. తెలుసో తెలియకో ఆయన్ని చేసుకున్నాను. ఆయనకి 3 వ్యసనాలున్నాయి. పేకాట ఒకటి. వస్తుందో పోతో తెలియదు కానీ దానికోసం చాలా కాలం వ్యయం చేశారు. తర్వాత తాగుడు. ప్రతి శనివారం రాత్రి తాగితే కానీ ఆయనకు నిద్ర పట్టదు. అప్పుడప్పుడు తప్పతాగి ఇంటికొస్తారన్న సంగతి కూడా నీకు తెలియందేమీ కాదు. తెలియదు. తెలుసు. నీకు తెలిసిందని నాకు తెలిస్తే నేను బాధపడతానని అలా అంటున్నావు. బాధపడను. 4 రోజుల క్రితం తలుపు తడితే నువ్వు తలుపు తీశావు. ఆయన కావాలని నీ మీదకి తోలటం, నువ్వు ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోవటం నా కళ్ళబడింది. చటుక్కున ఆగి ఛాయ ఆశ్చర్యంగా శాంత కళ్ళల్లోకి చూసింది. ఆశ్చర్యపడకు. నేనెందుకు గొడవ చేయలేదనా? అదే పొరపాటు. ఒకసారి గొడవ చేస్తే మనం అలసైపోతాము. చూసి చూడనట్టు ఊరుకుంటే తప్పు చేస్తున్నామని వాళ్లే భయపడతారు. అది నా మనస్తత్వం. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.